ములుగు జిల్లా కలెక్టరేట్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క 10th ఇంటర్లో ర్యాంకులు సాధించిన 50 మంది విద్యార్థులకు జిల్లా కలెక్టర్ హేమంత్తో కలిసి సైకిళ్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ వారు జిల్లాకు మరిన్ని సహకారాలు అందించి గిరిజన ప్రజలను ఆదుకోవాలని మంత్రి సీతక్క కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది మహిళా నిరక్షరాస్యులను గుర్తించి వారిలో 6 లక్షల మంది మహిళలకు అమ్మకు అక్షరమాల ప్రోగ్రాం ద్వారా చదువు నేర్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నిరక్షరాస్యతను నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు. 10th క్లాస్లో ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు మీకు అందరూ తెలుసు, ఈ జిల్లా వెనుకబడిన జిల్లా, నిరక్షరాస్యులు అత్యధికంగా ఉండే జిల్లా అయినప్పటికీ మా కలెక్టర్స్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ అధికారులు, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కృషితోటి ఈ జిల్లా ఈరోజు మరి అత్యధికంగా 99.30% తోటి స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. 10th ఇంటర్లో సెకండ్ రావడం జరిగింది. దాదాపుగా 50 సైకిళ్లు మాకు రోటరీ క్లబ్ వారు, చంద్రమౌళి గారు మరియు వాళ్ళ ప్రెసిడెంట్ గణేష్ గారు, వాళ్ళ టీం అందరూ ప్రొవైడ్ చేయడం జరిగింది. రోటరీ క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అటవీ గ్రామాలు ఉన్నటువంటి పిల్లలు మరి కాలేజీలకు రావాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి వారికి ఇది చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. అదే కాకుండా మరొక శుభవార్త, మాకు మా అమ్మకు అక్షరమాల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 12 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు చదువురానటువంటి వాళ్ళను మేము గుర్తించడం జరిగింది. దాంట్లో 6 లక్షల మందికి ఎగ్జామ్ పెడితే 83.33% పాస్ అవ్వడం జరిగింది మా లిటరసీ ఎగ్జామ్లో. ఆ అమ్మలందరినీ, అక్కలు చెల్లెలందరినీ 10th ఎగ్జామ్ కూడా నెక్స్ట్ ప్రిపేర్ చేస్తాం.